బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? తెలుగు వారు ఎక్కువగా చదువుతున్న యూనివర్సిటీ ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్. హాయ్ సార్, హౌ యూ డూయింగ్? ఐఎమ్ ఫైన్ అండి, చెప్పండి. సార్, ఈ మధ్య కాలంలో కొన్ని కేసులు చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ గచ్చిబౌలిలో 23 years ఓల్డ్ అమ్మాయి వైన్ షాప్కి వైన్స్ కొనుక్కుందామని వెళ్తే అక్కడ వంట మాస్టర్ అప్పటికప్పుడు అక్కడ పరిచయం అయ్యి రూమ్కి తీసుకెళ్ళి అత్యాచారానికి గురి చేశాడు. న్యూడ్ ఫొటోస్ తీసుకొని ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తుండగా థ్యాంక్ గాడ్ తను తప్పించుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. సో ఈ యొక్క కేసు తీసుకున్నా. ఇంకొక కేసులో కూడా 25 years ఓల్డ్ అమ్మాయి అనుష అనే అమ్మాయి ఏకంగా అత్యాచారానికి గురై అయ్యి తర్వాత ఆత్మహత్య, తనని ఫ్యాన్కి ఉరేసి ఉండడం చూశారు అక్కడ. బట్ అది హత్య అని తల్లిదండ్రులు అంటున్నారు. బికాస్ తన హస్బెండ్తో పోట్లాడి ఇంటికి వచ్చి జస్ట్ 1-2 months మాత్రమే. ఏ కేసులు చూసుకున్నా ఈ మధ్య కాలంలో 25 years or 30 years బిలో యువతులే అందులో ఉంటున్నారు సార్. మెన్ ఆర్ ఉమెన్, అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా. ఏం జరుగుతుందంటారు? అంటే ఫస్ట్ ఈ కేసు తీసుకుంటే 23 years ఓల్డ్ అమ్మాయి అసలు వైన్స్కి వెళ్ళడం ఏంటా అని అంటే అమ్మాయిలు తాగకూడదా అని వచ్చేస్తున్నారు. మరి ఇదంతా ఏం జరుగుతుంది? అసలు ఎక్కడికి వెళ్తున్నాము? చాలా సో మెనీ పాయింట్స్ ఉన్నాయి. 1 by 1 వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి సింపుల్ కామన్ సెన్స్ మిస్ అయిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ కామన్ సెన్స్ దట్ ఎవరైనా రోడ్డు మీద పరిచయం అయితే అట్లా వెళ్ళిపోలేము. సింపుల్. ఎవరైనా మనకి చిన్నప్పుడు నేర్పించే ఎవరైనా చాక్లెట్లు ఇస్తే తీసుకోద్దురా అని. అలాంటిది వాడు ఎవడు అప్పటికప్పుడు పరిచయమైన వాడు మందు తాగిస్తే తాగి, ఆర్ మందు పోస్తే తాగి, ఆర్ అక్కడి నుంచి మాటలు పెడితే రూమ్కి తీసుకెళ్ళి అలా అవుతున్నాయంటే ఎంత సింపుల్ లాజిక్స్ మిస్ అయిపోతున్నాము. సింపుల్ చిన్న చిన్న పాయింట్స్ దట్ ఇట్లా ఉన్నప్పుడు కేర్ తీసుకోవాలి. ఎవరైనా బలవంతంగా తీసుకెళ్తుంటే ఒక సేఫ్టీ నెంబర్ పెట్టుకోవాలి. విమెన్కి సేఫ్గా ఉండాలి అని నేర్పించాల్సిన అవసరం లేదు అనే స్టేజ్లో ఉన్నాం ఇప్పుడు. అలాంటిది ఇలాంటి క్రైమ్స్ చూస్తుంటే ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు ఇస్ ద ఫస్ట్ థింగ్. అసలు నువ్వు మాట్లాడింది ఎవరితో, నువ్వు ఉన్న ప్లేస్ ఏంటి, ఎక్కడికి పోతున్నాము, ఎవరి దగ్గరికి వెళ్తున్నాము, వాడితో ఏం రిస్క్ ఉంటుంది అనే చిన్న అసెస్మెంట్. అది కూడా పోనీ వాడు వైట్ కాలర్డ్గా ఉండి నిన్ను చాలా ఫ్రెండ్షిప్ చేసి చాలా రోజులు నీతో మాట్లాడి పరిచయం అయ్యి పోనీ అది వేరే స్టోరీ. ఇది డైరెక్ట్గా అక్కడెక్కడో పరిచయం అయ్యి వెళ్ళి అక్కడ ఏం జరిగింది ఏంటి అన్నది మనకు తెలియదు కాబట్టి, మనకు ఎలాబరేట్గా ఏం జరిగిందో తెలియదు కాబట్టి సింపుల్ థింగ్స్ని రెడ్ మార్క్స్గా పెట్టుకుని ఇలాంటి పని నేను చేయకూడదు కదా, ఇక్కడ నేను ఇట్లాంటి సేఫ్ కాదు కదా, నాకు దీన్ని ఎలా బెటర్గా చేసుకోవచ్చు అనే ఆలోచన దట్ ఐ షుడ్ బి సేఫ్ ఎనఫ్ టు డూ దిస్. అంటే మన సేఫ్ ఎన్వైరన్మెంట్లో లేమా కాదు, ప్రతి చోట క్రైమ్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అందులో ఇలా కాన్షియస్నెస్ పోయిన చోట, లైక్ డ్రగ్స్ ఉన్న చోట, మందున్న చోట, వేర్ దే ఆర్ ఇంటాక్సికేటెడ్, అలాంటి ప్లేస్లో క్రైమ్ జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బికాజ్ వాళ్ళ కాగ్నిషన్ తగ్గిపోతుంది. అంటే ఇది తప్పు, ఇది రాంగ్, ఇది రైట్ అని విచక్షణ లేని చోట క్రైమ్ జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని వీ షుడ్ బి కేర్ఫుల్. సింపుల్గా 120 స్పీడ్లో కారు ఎందుకు వెళ్ళకూడదు అంటే సమ్ టైమ్స్ మన కంట్రోల్ తప్పిపోతే యాక్సిడెంట్ అవుతుంది. ఆపోజిట్ వాడు ఎలా వస్తాడో తెలియదు కాబట్టి యాక్సిడెంట్ అవుతుందనే జాగ్రత్త ఎలా స్పృహలో పెట్టుకుంటామో అలాగే ఇక్కడ మందు తాగుతున్న చోట ఎవరికి ఎంత కంట్రోల్లో ఉంటుందో తెలియదు. నేను అలాంటి ఇన్సెక్యూర్డ్ ప్లేస్కి వెళ్ళొచ్చా, ఆర్ వెళితే నాకు ఎలా సేఫ్టీ ఉంటుంది అనే ఆలోచన చేసుకోవడం చాలా ముఖ్యం. సార్, అసలు ఆలోచన చేసుకునే అంత విచక్షణ ఉన్న అమ్మాయి అయితే వైన్స్ వరకు వెళ్తుందా అన్నది నా పాయింట్. అంటే మనం మన నోరు ఎలా కట్టేస్తారంటే ఇప్పుడు వైన్స్ అనేది ప్రాబ్లం కాదు కదా, నువ్వు వైన్స్ అబ్బాయిలు వెళ్తే ప్రాబ్లం లేదా అనేటట్టుగా అవుతుంది. కాబట్టి దీన్ని స్ట్రైట్గా తీసుకోరు. చాలా మంది ఏంటంటే అరే మనం ఒక కండిషన్ని ఇంప్లై చేసి చెప్తున్నాము అని అర్థం చేసుకోరు. అమ్మాయిలు వైన్స్ తాగకూడదు, అబ్బాయిలు వైన్స్ తాగచ్చా, ఈ టైప్లో తయారవుతుంది. కాబట్టి ఐ జస్ట్ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్. ఎందుకంటే అది చెప్పగానే మొత్తం ట్రాక్ డివేట్ చేస్తాను. సో నేను పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే ఎమోషనల్ బ్యాలెన్స్ లేకుండా ఇంత చిన్న లాజికల్ కూడా అర్థం చేసుకోవట్లేదంటే వాళ్ళు ఎలాంటి మైండ్ సెట్లో ఉన్నారో తెలుస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. దట్ 23 years ఓల్డ్ ఉమెన్ అంటే చాలా చిన్న అమ్మాయే కదా. అసలు అంతవరకు రాంగ్ కండిషన్లో పెరిగి ఉంటుందా, లేకపోతే అసలు ఎవరి అండర్లో తను ఉండకుండా ఉంటుందా? అబ్సల్యూట్లీ. ఇక్కడ 23 years ఈజ్ అ బిగ్ టైం. వాళ్ళు ఎంత మారిపోయి ఉంటే ఆ స్టేజ్కి వస్తారు, ఎంత ఎమోషనల్లీ ఒక గైడెన్స్ లేకపోతే, ఎంత వాళ్ళ జీవితం పట్ల ఒక అవగాహన లేకపోతే అలా అవుతారు. దానికి తగ్గ సొసైటీని మనం తయారు చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ క్రైమ్ మూవీస్ కానీ, క్రైమ్ని చాలా దగ్గరగా చూపించడం కానీ, ఫోన్లలోకి వస్తే ఎంత రాంగ్ కంటెంట్ ప్రొడ్యూస్ అవుతుందంటే అంత రాంగ్ కంటెంట్.
అండ్ దాన్ని సపోర్ట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్, అంటే ఇది తప్పు కాదు, ఇది తప్పు కాదు, ఇదిలా చేసుకోవచ్చు, ఇది ప్రాబ్లం లేదు అని దే విల్ కీప్ ఆన్ ఎనర్జైజింగ్ దట్ ఇది చేయడం తప్పు కాదు. సో నువ్వు ఇది ఏలైనా చేసుకోవచ్చు, నీ రైట్ ఉంది, నువ్వు చేసుకో, నీకు రైట్ ఉంది, నువ్వు ఎలాగని. అది ఎంత రాంగ్ వెళ్తుందంటే ఎవరు ఎలా తీసుకుంటారో తెలియదు. కాబట్టి వన్స్ వీక్ హార్ట్కి, వీక్ మైండ్కి ఇది ఎక్కితే మీరు యూ విల్ నాట్ బిలీవ్ అది ఎంత దూరమైనా వెళ్తుంది, ఎంత దూరం కన్నా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ పబ్లిక్ ఫిగర్స్ ఎవరైనా ఉంటే ఎవరి చేతుల్లోకో ఎవరి నోట్లోకో ఈ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. కాబట్టి ఐ విల్ బి లిటిల్ కాన్షియస్, బికాస్ కొంతమంది వీక్ మైండ్స్ వింటారు, వాళ్ళు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకునే ఛాన్స్ ఉంటుంది అనే స్పృహతో మాట్లాడుకోవాలి. అప్పుడు వాట్ ఎవర్ ప్లేస్ యూ వాంట్ గో, నీకు ఆ రైట్ ఉంది అనేది కంటే బీ సేఫ్ రా, అట్లాంటి ప్లేసుల్లో అవాయిడ్ చేస్తే బెటర్. యు బీ హెల్దీ, ముందు ఆరోగ్యంగా ఉండు, మంచిగా ఆలోచించు, రిలేషన్షిప్స్ బాగుండు అని చెప్పేవాడు తక్కువైపోయారు. ఈవెన్ పేరెంట్స్ ఫర్ దట్ మ్యాటర్ అనిపిస్తుంది సార్, అంత 23 years old అమ్మాయిని అంత వదిలేసారా? అబ్సల్యూట్లీ. ఇది మనం లేయర్డ్ గా చూసుకుంటే పేరెంట్స్ చెప్పే ట్రై చేసి ఉండొచ్చు, అయినా మీకు పేరెంట్స్కి ఏం తెలుసులే అనే జనరేషన్. తర్వాత పేరెంట్స్ పోని కొంతమంది చాలా అబ్యూజివ్గా ఉంటారు, కొంతమంది అసలు వినరు, అలా పిల్లల్ని తయారు చేస్తారు. దట్ వాళ్ళు ఎంత రూడ్గా ఉంటారంటే, నా కూతురు నాకు వచ్చి చెప్పుకోలేని సమస్య, నా కొడుకు నా దగ్గరకు వచ్చి మాట్లాడుకోలేని సమస్య, నా దగ్గరికి వచ్చి ఓపెన్గా చెప్పుకోలేని ఫ్యామిలీ ఉంటారు. నేను ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. ఇలాంటివి జరుగుతున్నాయంటే ఆ అమ్మాయి గురించి వాళ్ళ పేరెంట్స్కి ఏమీ తెలియదు అనమాట. ఎందుకంటే దే జస్ట్ డోంట్ లిసన్ టు హర్, దే జస్ట్ డోంట్ టాక్ టు హర్. అలాంటి వాళ్ళ మనస్తత్వం ఎలా వెళుతోంది, ఎందుకు మందు దాకా వెళ్ళాల్సిన అవసరం ఏంటి, ఎంజాయ్ చేయడానికి మందు ఏమో అవసరం అనేటట్టుగా పేరెంట్స్ కౌన్సిల్ చేయలేని పొజిషన్లో పెట్టి, అండ్ పేరెంట్స్ వినే పొజిషన్లో లేకుండా, నాకు ఏదైనా సమస్య వచ్చింది, నాకు లవ్ ఫెయిల్యూర్ ఉంది, ఒకటి ఏదైనా జరిగింది, నేను నా పేరెంట్స్కి చెప్పుకోలేని పొజిషన్లో పెట్టడం వల్ల ఇలాంటి క్రైమ్స్ ఎక్కువ జరిగే ఛాన్స్ ఉంటాయి. సో ఇది ఒక లేయర్. థర్డ్ లేయర్ ఇస్ 2 మేజర్ విషయాల మీద దెబ్బ కొడుతున్నారు, భయము, భక్తి. ఈ రెండింటిని మనకి ఎప్పటి నుంచో భయం భక్తి ఉండాలిరా, భయం భక్తి ఉండాలి, ఆ రెండింటి మీద దెబ్బ కొడుతున్నారు. దట్ దేనికి భయపడకు, డూ వాట్ యు లవ్. ఐ మే లవ్ సంథింగ్ బట్ దట్ మే నాట్ బి రైట్ థింగ్ టు డూ. ఓకే, ఐ మే లైక్ సంథింగ్, ఒక అమ్మాయి నాకు ఇష్టపడచ్చు, బట్ ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతే నేను ఆగిపోవాలి, ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతే ఐ డోంట్ హ్యావ్ టు ఫోర్స్ ఆర్ ఐ డోంట్ హ్యావ్ టు టార్చర్ మై సెల్ఫ్ అనేటట్టుగా సెల్ఫ్ హర్ట్. సో పాయింట్ ఇస్, నీకు నచ్చినవి దొరకకపోవచ్చు రా, దట్స్ ఓకే అని నేర్పించట్లేదు. నచ్చింది చేయి, నాకు ఒక అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయి నచ్చింది దొరకకపోతే నేను తాగుబోతే అయిపోతా. ఈ టైప్లో మనకి అనుకున్నవి జీవితంలో జరగవు, దట్ ఈస్ ఓకే. ఎమోషన్స్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే లైఫ్ ఈజ్ బిగ్. దాంట్లో కొన్ని రాంగ్ స్టెప్స్, కొన్ని రైట్ స్టెప్స్, గుడ్ పేజెస్, బ్యాడ్ పేజెస్ ఉంటాయి అనేది తెలియకపోతే ఒక చిన్న ప్రాబ్లం వచ్చేసరికి తాగుడికి బానిస అయిపోయాక ఇంకా దాని నుంచి బయటకు రాలేక దాన్ని వేరే రూపంలో బయటకు తెస్తారు. ది లిటరల్లీ బికమ్ ఒక ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ అయిపోయి ఎంత ఇంపల్సివ్ అయిపోతారంటే అంత ఇంపల్సివ్ అయిపోతారు చాలా మంది పిల్లలు. దే డూ దిస్. సో భయము తీసేశారు. దట్ నువ్వేం తప్పు చేస్తే అరే ఎంత ప్రాబ్లం అవుతుంది అని ఉండదు అనుకొని మాట్లాడుకొని, ఫ్యామిలీలో మన పరువు ఏమవుతుందంటే ఏ ఫ్యామిలీ కావాలి నీకు, ఆ ఫ్యామిలీలో వాళ్ళు ఇంపార్టెంటా నేను ఇంపార్టెంటా, ఈ టైప్లో. సో ఈ పాయింట్ని సరిగ్గా కన్వే చేయలేరు. పరువు ఇంపార్టెంట్ అన్నారు. దేనికి పరువు? నిజంగానే ఆ పక్కింటి అంకులు ఏమనుకున్నాడు, ఎదురింటి అంకులు ఏమనుకున్నాడు అవసరం లేకపోవచ్చు, కానీ ఒక ధర్మ మార్గంలో ఉండే వాళ్ళకి కొన్ని రైట్ కొన్ని రాంగ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో భయము ఉంటే ఐ షుడ్ నాట్ డూ రాంగ్, ఐ మే నాట్ బి రైట్, ఐ మే నాట్ లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ, బట్ నేను రైటియస్ పాత్ని వదలను అనేది నేర్పించగలగాలి. సో అది ఫస్ట్ భక్తి ఆర్ భయములో ఉండే ఫస్ట్ క్వాలిటీ. సెకండ్ వచ్చేసి భక్తిలో లైఫ్ ఇస్ బిగ్, నాకు అన్ని నెగటివ్సే రావు. సమ్ టైమ్స్ సమ్ యూనివర్సల్ పవర్ విల్ గివ్ మీ పాజిటివ్స్ ఆల్సో. నాకు మంచి లైఫ్ ఉంటుంది, మంచి జరుగుతుంది, ఐ విల్ బి ఎ హ్యాపీ పర్సన్ ఆల్ టుగెదర్ అనేది భక్తి ద్వారా నేర్చుకోవచ్చు. ఎంత కష్టం వచ్చినా గుడికి వెళ్ళి ఒకసారి దండం పెట్టుకుని సరే సాల్వ్ చేస్తారులే అనే ఒక దాంట్లో లేకపోయేసరికి వీళ్ళు దే బికమ్ వీక్ అండ్ వల్నరబుల్.
అప్పుడు ఎవరైనా మాట్లాడినా గ్లోరిఫైడ్గా కనిపిస్తుంది, ఎవరైనా నువ్వు రా, నేను సినిమా డైరెక్టర్ని చేసేస్తాను, నేను హీరోయిన్ చేస్తానో వెళ్ళిపోతారు. సో బికాజ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ భయం అండ్ భక్తి ఇన్ ఎ రైట్ ప్యాటర్న్, దానివల్ల వీక్ అయిపోతారు. సో పిల్లలు ఇలాంటివి చేస్తున్నారంటే డెఫినెట్లీ వాళ్ళకి ఒక భయము, ఓ భక్తి టువర్డ్స్ రైటియస్నెస్, కరెక్ట్ మార్గానికి. అందుకే మనకి ఒక్క మాటలో చెప్పి పడేశారు ఇదంతా. ధర్మము, ఈ ధర్మముగా ఉండు. స్పిరిచువల్ రిచువల్స్ కూడా చెప్పలే, ధర్మం, వాట్ ఈజ్ రైట్. ఒక కూతురు ధర్మం ఏంటి? తల్లి తండ్రికి కరెక్ట్గా ఉండాలి, ఆ చదువుకునే వయసులో చదువుకోవాలి, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి, జీవితాన్ని ఒకలాగా నడుపుకోవాలి, నా ఎమోషన్స్ నా కంట్రోల్లో పెట్టుకోవాలి, నాకేదైనా ఎంజాయ్ చేయాలి, ఏదైనా చేయాలనిపిస్తే అది రైట్ మార్గంలో ఉందా అని చూసుకోవాలి అనేది ధర్మం. సో అలాంటివి మనం నేర్పించకపోతే ఇలాంటివి చూస్తూనే ఉంటాం. చాలా సింపుల్గా, చాలా టచీ వేలో మీరు చెప్పింది కూడా చిన్న చిన్న పాయింట్సే మర్చిపోతున్నాము. అవే ఇప్పుడు పెద్ద పెద్ద అంటే ఇప్పుడు సింపుల్గా మూఢనమ్మకాలు అని ఒక థిన్ లైన్ ఉంటుంది, నమ్మకానికి మూఢనమ్మకానికి. అన్నీ కూడా ఈ మూఢనమ్మకానికి వేసేసి ఇలా చేస్తే అలా ఉంటుంది, అది మీ అదే ఇప్పుడు ఇంతవరకు ట్రెండ్ అవుతుంది తెలుసా. ఇట్ ఈస్ ఈజీ, యాక్సెప్ట్ చేయడానికి ఈజీ, అనేసేయడానికి ఈజీ, అండ్ దానికి ఏం రెస్ట్రిక్షన్స్ లేవు. ఇప్పుడు నువ్వు సండే రోజు సినిమాలు చూడకూడదు, పూజ చేసుకోవాలా అన్నాను అనుకోండి, నేను ఒక లెక్క, సినిమాలు ఏమేం లేవు, భక్తి లేదేం లేదు, హ్యాపీగా సినిమాలు చూడు అంటాం, ఈజీ. ఒక రోజు ఉపవాసం చేయాలరా మంచిది దేవుడి కోసం, ఏకాదశి ఉపవాసం అన్నాను అనుకో, ఉపవాసం లేదేం లేదు, నిన్ను నువ్వు టార్చర్ పెట్టుకుంటే దేవుడు ఒప్పుకుంటాడా అని కవర్ చేస్తారు. సో ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ అన్ ఆన్సర్ ఫర్ దెమ్. సో వీళ్ళని లాజికల్ గా బ్రేక్ చేయలేము. లాజికల్ గా వాళ్ళకి అర్థంగా, అంటే నన్ను ఇలా చూస్తే దేవుడికి నచ్చదా, మరి దేవుళ్ళు తాగలేదా, ఈ టైప్ లో ఏదో చెప్తారు శుద్ధి. సో పాయింట్ ఇస్, నీ లిమిట్ ఏంటి, నువ్వు దీన్ని ఎలా ఆలోచించాలి అనే ఒక చిన్న లైన్ మిస్ అయిపోవడం వల్ల దే విల్ స్లోలీ ఎంటర్ ఇంటూ నేను చేసింది కరెక్టే అనే దాంట్లోకి వెళ్ళి, తప్పు చేశాక ఇంకా దాన్ని సమర్థించుకొని వారు ఆ తప్పుకి బలి అయిపోతుంటారు. సో ఇది నేను సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, టేక్ ఇట్ ఇన్ ద రైట్ సెన్స్. ప్రతి దాన్ని టేక్ ఇట్ ఇన్ ద రైట్ సెన్స్. ఏది వింటున్నా, మీరు ఏది చదువుతున్నా, ఏది చూస్తున్నా, ఇది కరెక్టా, నాకు ఉపయోగపడుతుందా అనేది ఆలోచించుకోవాలి. ఆ ఆలోచించడానికి ధర్మం అనేది యూజ్ అవుతుంది. ఐ విల్ బి ఇన్ రైట్ పాత్, ఐ విల్ బి ఇన్ రైట్, ఇది రైట్ ఆర్ రాంగ్ టు మీ, దాన్ని ఫాలో అవుతాం. ఇప్పుడు అల్టిమేట్ గా ఏమైంది చెప్పండి? ఇప్పుడు అల్టిమేట్ గా షీ లాస్ హర్ లైఫ్, హోల్ లైఫ్. తనతో పాటు ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది కదా. జస్ట్ ఒక 2 minutes హ్యాపీనెస్ కోసం ఎవ్రీథింగ్ గాట్ రూయిన్డ్ ఇన్ అ డే. ఎంత టైం పడుతుందండి లైఫ్ స్పాయిల్ అవ్వడానికి, కానీ బిల్డప్ చేసుకోవడానికి సంవత్సరాలు 23 years పట్టిందేమో బహుశా, పోవడానికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. అందుకే ప్రతి అమ్మాయికి చెప్తాను, దట్ 4-5 things you should be careful. 1, your safety. అబ్సల్యూట్లీ ప్రతి అమ్మాయి సేఫ్టీని ప్రయారిటీ చేసుకోవాలి. ఎవరితో ఉంటున్నాం, ఎప్పుడు ఉంటున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, నీ సేఫ్టీ ఉందా అని మైండ్లో ఒక స్టార్ మెరుస్తూ ఉండాలి. నంబర్ 1. నెక్స్ట్ వచ్చేసి ఎమోషనల్ బ్యాలెన్స్. ఎవడు ఎలా అంటున్నాడు అని దానికి ఆవేశపడిపోదు, బ్యాలెన్స్. థర్డ్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్, ఎక్కడ ఖర్చు పెట్టచ్చు, ఎక్కడ నాకు డబ్బు వస్తుంది, అసలు డబ్బు ఏంటి, డబ్బు నాకు ఎవరైనా వలవేస్తున్నారా, డబ్బు నా లైఫ్లోకి ఎలా వస్తుంది అనే ఇంటెలిజెన్స్ అవసరం. ఓకే, నాకు మా నాన్న ఇచ్చినా సరే, నా హస్బెండ్ ఇచ్చినా సరే, యామ్ ఐ ఫైనాన్షియల్లీ ఇంటెలిజెంట్ ఎనఫ్ టు డీల్ విత్ లాస్ అండ్ ప్రాఫిట్? ఇదొకటి ఫైనాన్షియల్. దాని తర్వాత స్పిరిచువల్ ఇంక్లినేషన్ ఉండి తీరాలి. స్పిరిచువాలిటీ అంటే దేవుడు అనట్లేదు నేను, స్పిరిచువాలిటీ నీ లోపల ఒక సెన్స్ ఆఫ్ దట్ ఎనర్జీ, ఆ దేవి, ఆ అమ్మవారు, ఆ శక్తి నేను ఒకటే అనేది ప్రతి అమ్మాయి తెలుసుకోవాలి. ఈ 4 things ఉన్న అమ్మాయిని చాలా తక్కువ మోసాలు జరుగుతుంది. Yes, most powerful video, sir. Thank you so much for joining us. Thank you.